అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ భరతుడు. పురాణాలలో భరతుడు పేరు గల వాళ్ళు చాలామంది కనబడతారు. ఒక భరతుడికి తక్షుడు, పుష్కలుడు అని ఇద్దరు కొడుకులుండేవారు. అతను యుద్ధం చేసి జయించి 2 నగరాలు నిర్మించి వాటికి తన కొడుకులిద్దరిని రాజులుగా చేశాడు. తక్షుడి కొడుకు ఏలిన నగరం తక్షశిల. అది చరిత్ర ప్రసిద్ధమైనది. ఒకప్పుడు అది ఉండిన ప్రాంతాన్ని గంధర్వ దేశం అనేవారు. పుష్కలుడు పాలించిన నగరం పుష్కలావతి గాంధార దేశంలో ఉండేది. రామాయణంలో దశరథుడికి కైకయందు కలిగిన కొడుకు పేరు కూడా భరతుడే. అతడి కథ రామాయణం ద్వారా ప్రసిద్ధికెక్కింది. మరొక భరతుడు ఋషభుడికి జయంతికి పుట్టిన కొడుకులలో ఒకడు. అతని సోదరులు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మవర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతుడు, భద్రసేనుడు, విదర్భుడు అనేవాళ్ళు. ఈ భరతుడి వల్లనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని, ఇతని సోదరులు మన దేశంలో వేరువేరు ప్రాంతాలు పాలించారని, వారి పేర్లే ఆ ప్రాంతాలకు వచ్చాయని చెబుతారు. భరతుడు పాలించిన దేశం పేరు అజనాభం. ఈ భరతుడు గొప్ప భూతదయ గలవాడు. ఇతను చాలా కాలం రాజ్యం చేసి రాజ్యాన్ని తన కొడుకులకు ఇచ్చి తపస్సు చేసుకోవటానికి వనానికి వెళ్ళాడు. ఒకనాడు ఇతను నదిలో స్నానం చేస్తుండగా ఒక చూడిలేడి ఆ నదికే వచ్చి నీరు తాగసాగింది. ఆ సమయంలో మబ్బులు కమ్మి గాఢాంధకారమైపోయి భయంకరంగా ఉరిమింది. ఆ లేడి భయపడి అక్కడే ప్రసవించి ప్రాణాలు వదిలింది. వృద్ధుడైన భరతుడు ఆ లేడి పిల్లను చూసి జాలిపడి దాన్ని తన ఆశ్రమానికి తెచ్చి ఎంతో ప్రేమతో పెంచుతూ దాని మీద అమితమైన మమకారం పెట్టుకుని చచ్చిపోయే క్షణాల్లో కూడా దాన్నే తలుచుకుంటూ చచ్చిపోయి ఆ కారణంగా లేడిగా పుట్టాడట. ఈ భరతులు గాక జడభరతుడు అనేవాడు మరొకడున్నాడు. కానీ బాలుడిగా ప్రసిద్ధికెక్కినవాడు శకుంతల కొడుకైన భరతుడు. మేనకా విశ్వామిత్రులు కని పెంచి పారేసిన శకుంతలను పక్షులు పెంచుతుంటే కన్వ మహాముని ఆ పిల్లను తెచ్చి తన ఆశ్రమంలో తన కూతురిలాగానే పెంచి పెద్ద చేశాడు. ఒకసారి దుష్యంతుడు అనే రాజు వేటాడుతూ కన్వ మహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ శకుంతలను చూసి మోహించి ఆమెను గాంధర్వ విధిని పెళ్లాడి తన దారిన తాను వెళ్ళాడు. ఆశ్రమంలోనే శకుంతల భరతుణ్ణి కన్నది. ఆ కుర్రవాడు చిన్నతనం నుంచి కూడా అన్ని జంతువులను పట్టుకుని కట్టేసేవాడు. అందుచేత వాణ్ణి అందరూ సర్వదమనుడు అని పిలిచేవారు. వాడు ఆశ్రమంలోనే సమస్త శాస్త్రాలు నేర్చుకున్నాడు. వాడు పెద్దవాడయ్యాక కన్వుడు శకుంతలను ఆమె కొడుకును దుష్యంతుడి వద్దకు పంపాడు. దుష్యంతుడు ఆ కుర్రవాణ్ణి తన కొడుకు కాదనేశాడు. అప్పుడు ఆకాశవాణి వీడు నీ కొడుకే, వీణ్ణి నువ్వు భరించు అని ఆదేశించింది. ఆ కారణంగా ఆ కుర్రవాడికి భరతుడు అన్న పేరు వచ్చిందట. భరతుడికి 3 భార్యలు. వారికి పిల్లలు కలిగారు కానీ చచ్చిపోయారు. అందుచేత అతను భరద్వాజుణ్ణి పెంచుకున్నట్టు భాగవతం చెబుతున్నది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.